sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice తినండి. మొదటి రోజు మహానాడు ముగిసింది. మనతో మాట్లాడడానికి సబిత ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ మొదటి రోజు మహాసభ ముగిసింది, మహానాడు సభ ముగిసింది, ఎలా జరిగింది? మేం కాదండి, మీరే చెప్పాలి ఎలా జరిగింది. మీడియా ప్రజలందరితో పసుపుమయంగా మారిపోయింది కడప. స్వచ్ఛందంగా కార్యకర్తలు 29వ తారీఖు వస్తారనుకుంటే 27వ తారీఖు లక్షలాది మందిగా కూడా తరలిచ్చారు ఉత్సాహంగా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి దశ దిశ, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలని సంకల్పంతో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం చేసి కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండగ. మాకు తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు, కులాలు, మతాలు అతీతంగా చేసుకునే పండగ మహానాడు. ఈరోజు చూస్తున్నారు, కడపలో పసుపుమయమైంది, సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. 43 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడ కడప జిల్లాలో పెట్టింది లేదు. ఇక్కడ సక్సెస్ అవుతుందని భావించారు. సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు సైతం త్యాగం చేసిన కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఖచ్చితంగా తెలుగుదేశం మహానాడు ఇక్కడే కాదు, ఎక్కడ చూసిన మహానాడు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ చెక్బందులు వేసి బెదిరించిన, బస్సులు ఆపినా మేము రాజమండ్రిలో మహానాడు పూర్తి చేసాం, దిగ్విజయంగా పూర్తి చేసాం. మరి ఈరోజు కూడా ఎక్కడ నల్ల మూల నుంచి కూడా ఈరోజు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మహానాడుకి సంఘీభావం తెలిపారు. అంటే ఎక్కడ వైఎస్ రాజశేఖర విగ్రహాలు ఎక్కడ కనిపించకుండా కావాలని దురుద్దేశంతోనే తోరణాలు కట్టారని ఏదో రాజకీయం చేస్తున్నారని విమర్శ, ఏమంటారు? మాకు కక్ష సాధింపు చర్యలు లేవు. మేము ప్రజావేదిక కూల్చము, మనుషులను చంపము, చెట్లు కొట్టము, ఎవరిని కక్ష సాధింపు చర్యలు చేయము. మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది ఒకటే. మేము పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా చెప్పామండి, మీరు అసెంబ్లీకి రాండి, మైక్ ఇస్తామని కూడా చెప్పాం. ఆయన రాకపోవడంతో మేము రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు మూసిపెట్టే కర్మ మాకేం పట్టింది? అలంకరణ భాగంగా ఉండొచ్చు, ఏం లేదు. లక్షణంగా ఈ కడప సర్కిల్లో రాజశేఖర రెడ్డి గారు చెయ్యి ఊపుతూ బొమ్మ కనిపిస్తూనే ఉంది. నేను కూడా పొద్దున్న చూసాను. వాళ్ళు ఏదో రాజకీయం చేయొచ్చు, ఎందుకంటే చీటీ చింపేసి పార్టీ అయిపోయింది. ఏదో చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. విగ్రహాలకి జెండాలు కట్టారు, మీ ఇళ్ల మీద జెండాలు ఎగరేస్తాం వైసీపీ నాయకులు అంటారు. వేరేమంటారు? ఏంటండి? విగ్రహాలకి జెండాలు కట్టారు. ఆయన ఎన్నికల సమయంలో నాకు ఒక్క ఛాన్స్ అన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ వస్తే జాబ్ వస్తుంది అనుకుని ఓటేస్తే, జగన్ వస్తే చావు వచ్చింది, జగన్ వస్తే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని తెలిసే 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ ఎన్నికల్లో 11 సీట్లు కూడా ఉండవు. అసలు పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. లోకేష్ యువకులానికి ముందు ఇప్పటి ఎలా ఉంది నాయకత్వాలకు? లోకేష్ యువకులానికి ముందు ఇప్పటికీ ఉన్నటువంటి నాయకులు లోకేష్లో ఉన్న మార్పు ఏం గమనించారు? లోకేష్ బాబు గారు ఎప్పుడు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. పార్టీ కోసం ఒక పక్క, అభివృద్ధి కోసం ఒక పక్క పరుగులు పెడుతున్నారు. ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక పక్క తన డిపార్ట్మెంట్ని, విద్యాశాఖను కావచ్చు, ఈరోజు విద్యాశాఖలో పెను మార్పులు, విద్యకు నాణ్యతమైన విద్య కల్పించాలన్నది ఆయన ముఖ్య లక్ష్యం. అదే కాకుండా ఆల్ వెల్ఫేర్ పిల్లలకు స్కూల్స్కి అన్నిటికీ కూడా సన్నబియ్యం ఇచ్చి వాళ్ళకి నాణ్యతమైన విద్య ఇవ్వాలని, దాంతోపాటు ఒక మాస్ లీడర్, కార్యకర్తలకు భరోసా, కార్యకర్తల సంక్షేమం కోరుకున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్త అనుకోకుండా చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తున్నారు. చివరిగా ఈ మహానాడు ఎలాంటి స్ఫూర్తిని ఇవ్వబోతుంది? అభివృద్ధి స్ఫూర్తి. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. నారా లోకేష్ బాబు గారు మాకందరికీ స్ఫూర్తి, మాకు ఒక భరోసా, యువతకు ఒక భరోసా, మహిళలకు ఒక నమ్మకం. మహానాడు ఒక స్ఫూర్తి ఇవ్వబోతుంది, యువ నాయకత్వం ముందుకు రాబోతుందని సబిత చెప్పేటువంటి పరిస్థితి. వేడిజల్లి శ్రీహరితో హుస్సేన్, RTV, మహానాడు కడప నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.